ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు ధ్యానించుకునే అంశము ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. సామెతలు 31వ అధ్యాయము 31వ వచనములో చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును, గవనుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడును. సామెతలు 31వ అధ్యాయంలో భయభక్తులు కలిగిన స్త్రీ గురించి చెప్పబడి ఉంది. ఇక్కడ ఈ భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా ఉంది అంటే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే చూడండి, ఇక్కడ భయభక్తులు కలిగిన స్త్రీ చేసే పనులన్నింటి గురించి ఇక్కడ రాయబడి ఉంది. తన ఇంటిలో చేసే పనులు, పొలములో చేసే పనులు, వ్యాపారంలో చేసే పనులు, ద్రాక్ష తోటలో చేసే పనులు. అయితే వాటన్నింటినీ దేవుడు లెక్కిస్తూ ఏమంటున్నాడు అంటే, చేసిన పనులను బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును, గవనుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడు. చూడండి, మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం ఇంటిలో చేసిన, మనం దేవుని కొరకు చేసిన ఏ పనైనను దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకనే రాయబడి ఉంది కదా, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంకా చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూడండి, రూతు తన నయోమి ఒక నయోమిని అత్తను తీసుకొని ఇశ్రాయేలీల దేశమునకు తానొక్కతే తన వారందరినీ విడిచిపెట్టి వచ్చింది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇయ్యదగును, ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఇంకా రూతు ఏమంటున్నదంటే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశి అయిన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను విడిచి, నీ జన్మభూమిని విడిచి, ఇంతకు ముందు ఎరగని జనమునొద్దకు నీవు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చూడండి, మన దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడైనాడు. ఇక్కడ రూతు తన అత్తకు చేసిందంట, ఇవి అపేక్షించకుండా తన అత్తకు చేసిన దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాకుండా తన జన్మభూమిని విడిచి, తన తల్లిదండ్రులను విడిచి, తన ఎరగని జనం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అవును, మనం చేసిన పనులను బట్టి మన దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం చేసిన పనులను బట్టి దేవుడు మనల్ని లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనంలో ఒక స్త్రీ అత్తరు బుడ్డి గురించి ఇక్కడ రాయబడి ఉంది. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఇంకా అంతేకాకుండా ఏమంటుందంటే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఒక స్త్రీ దేవుని యొద్దకు తన మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తెచ్చి ఆయన తలపైన పోసినప్పుడు శిష్యులు అయితే కోపపడ్డవారుగా, ఈ నష్టం ఎందుకు అని వారుగా ఉన్నారు. కానీ దేవుడైతే ఏమంటున్నాడు అంటే, ఆమె కార్యమును గుర్తించి దేవుడు అంటున్నాడు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడంటే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రశంసింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థకంగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మన దేవుడు మనం చేసే క్రియలను లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. సామెతల్లో 31వ అధ్యాయంలో భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క పనులను దేవుడు లక్ష్య పెట్టినాడు. రూతు గ్రంథంలో రూతు చేసిన పనులను బట్టి రూతును లక్ష్య పెట్టి దేవుడు రూతుకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. ఈ మత్తయి సువార్తలో
మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి చేసిన స్త్రీ యొక్క త్యాగాన్ని దేవుడు ఘనపరిచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక, ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.